ఈ సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది, అలాగే ల్యాగ్ అవుతున్నట్టయితే, లేదా సిస్టమ్ మీకు చాలా హీట్ అయిపోయి స్టక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయాల్సిన కొంచెం చిన్న టిప్స్ అయితే మీకు చెప్తాను. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ అయితే మనకు ఓవర్ హీట్ అవుతుంది, హ్యాంగ్ అవుతుందనే రావడం జరిగింది, సర్వీస్కి అయితే రావడం జరిగింది. సో దీనికి నేను చేయాల్సిన ఒక టిప్ అయితే మీకు చెప్తాను. సో ముందుగా ల్యాప్టాప్ స్క్రూస్ అన్ని ఓపెన్ చేయండి. దీనికి ముందు కూడా మీకు సిస్టమ్ నాలెడ్జ్ ఉంటేనే చేయండి. సిస్టమ్ నాలెడ్జ్ లేకుండా చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మదర్ బోర్డ్లో ప్రాబ్లం ఏంటంటే ఏ ఒక్క చిన్న పార్ట్ షార్ట్ అయినప్పటికి కూడా బోర్డు మొత్తం రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఓల్డ్ మదర్ బోర్డ్స్కి వచ్చేసరికి మనకు ఇండివిజువల్గా చిప్ సెట్, యూఎస్బి ఇవన్నీ సపరేట్గా చేసి పెట్టారు. కొత్త మదర్ బోర్డులో అన్నింటికి కలిపి ఒకే మదర్ బోర్డు ఉంటుంది. దానికి ఇన్బిల్ట్గా ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్ కూడా చేంజ్ చేయడానికి వీలు ఉండదు. సో మీరు ఖచ్చితంగా టెక్నీషియన్ సపోర్ట్ తీసుకొని చెక్ చేయండి, ఓకేనా. మెయిన్గా సిస్టమ్ హీట్ అవుతుంది, స్టక్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ చూడండి, నేను మీకు క్లియర్గా ఇది ప్రాసెసర్ మనకు హీట్ ఎగ్జాస్ట్ చేస్తుంది. ఏదైతే ఫ్యాన్ ప్రాసెసర్ అనేది కూలింగ్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాస్ట్ అయ్యే ప్లేస్లో ఇక్కడ నుండి మనకు హీట్ ఎగ్జాస్ట్ కావాలి. సో ఇది ఫ్యాన్ నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫ్యాన్ దగ్గర చూడండి క్లియర్ ఏంటంటే ఇదంతా క్లోజ్ అయిపోయింది. ఇలా క్లోజ్ అయిపోవడం ద్వారా ఇక్కడ నుండి మనకు హీట్ ఎగ్జాస్ట్ కావాలి. హీట్ ఎగ్జాస్ట్ కాక ఇదంతా ఇలా క్లోజ్ అయిపోయి స్టక్ అయిపోతుంది. అంటే హీట్ ఎగ్జాస్ట్ కాక సిస్టమ్ హీట్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రాసెసర్ హీట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే సిస్టమ్ స్టక్ అవుతుంది. ఇక్కడ నుండి ఇది కూలింగ్ మనకు ఏదైతే థర్మల్ కూలింగ్ చేస్తుంది ఇక్కడ నుండి. సో ఈ ప్రాసెసర్ అనేది మనకు ఎప్పుడైతే కూల్ అవుతుందో సిస్టమ్ కంటిన్యూగా మనకు క్లియర్గా నడుస్తుంది. సో ఇక్కడ నుండి హీట్ ఎగ్జాస్ట్ కాక ఫ్యాన్ స్ట్రక్ అయిపోయి ఫ్యాన్ తిరగక, ఒకవేళ ఫ్యాన్ తిరిగినప్పటికీ కూడా హీట్ ఎగ్జాస్ట్ కాకుండా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. అలాగే ఈ డస్ట్ వల్ల ఈ ఫ్యాన్ కూడా పూర్తిగా నిండిపోయి ఫ్యాన్ కూడా తిరగకుండా ఉంటుంది. ఒక్కోసారి ఫ్యాన్ కూడా రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో మెయిన్గా ఫస్ట్ డస్ట్ క్లియర్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ ప్రాబ్లం ఉంటే ఫ్యాన్ కూడా రీప్లేస్మెంట్ చేసుకోవాలి. బెడ్లో పెట్టి యూజ్ చేయకూడదు. సో డస్ట్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో కూడా కొంచెం ల్యాప్టాప్ను సెక్యూర్ తీసుకుంటే బాగుంటుంది. మెయిన్గా బెడ్ కానీ టవల్ కింద కానీ అలాంటి ఎక్కడ కూడా పెట్టద్దు. అయితే డైరెక్ట్గా టేబుల్ మీద పెట్టి యూజ్ చేయండి, లేదంటే కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఇలా కూలింగ్ ప్యాడ్స్ పైన పెట్టైనా యూజ్ చేయండి, లేదంటే టేబుల్ మీద పెట్టైనా యూజ్ చేయండి. కానీ బెడ్లో కానీ కంపల్సరీ అంటే మీరు యూజ్ చేయాల్సి వస్తే బెడ్లో కూర్చున్నప్పుడు కూడా ప్యాడ్ పెట్టుకొని అయితే యూజ్ చేయండి. ఇలా ఉండడం వల్ల అయితే మీకు సిస్టమ్ ల్యాప్టాప్ అయితే స్టక్ అవుతుంది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఎవరైతే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే లేదా టెక్నీషియన్ సపోర్ట్ తీసుకొని ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇదైతే ముందుగా జాగ్రత్త పడండి. ఎందుకంటే మీ ల్యాప్టాప్ ఏదో మేము వీడియో చేసి చెప్పాము కదా అని చెప్పి మీరు తొందరగా పార్ట్గా మీరు ప్రాసెసర్ ఇక్కడ ఓపెన్ చేసి ఈ ఫ్యాన్ రిమూవ్ చేసినట్టయితే ఒక్కోసారి మదర్ బోర్డ్ షార్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఖచ్చితంగా మదర్ బోర్డ్ నుండి వచ్చే పవర్ కనెక్టర్ కూడా రిమూవ్ చేయాలి. మీరు రిమూవ్ చేయనట్టయితే ప్రాబ్లం అవుతుంది. ఇదైతే క్లియర్గా చెక్ చేసుకోండి. మామూలుగా గుడ్డిగా అయితే ఫాలో కాకండి. టెక్నీషియన్ నాలెడ్జ్ ఉంటే లేదంటే టెక్నీషియన్ సపోర్ట్ తీసుకొని అయితే చేయండి. ఒక చిన్న ఇలాంటి సజెషన్స్ మీకు ఇస్తూనే ఉంటాను. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కేయండి. కంటిన్యూగా నా వీడియోస్ అయితే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు.